ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించేది. స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళ 10వ భాగం 5/2/25 శ్రీమతి ఉప్పల మెల్లి షోలింగర్ లక్ష్మణరావు, అంటే ఉప్పల లక్ష్మణరావు గారి భార్య, జర్మనీ స్త్రీ. ఆమె పేరు మెల్లి షోలింగర్. జననం 3/3/1898, మరణం 27/7/1965, అంటే 67 ఏళ్ళు మాత్రమే జీవించి. విజయమో వీర స్వర్గమో అంతు తేవాలి, శాంతి సమరంలో ఇది ఆఖరు ఘట్టం. బ్రిటిష్ సామ్రాజ్యవాదులారా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయి క్విట్ ఇండియా అని 1942 క్విట్ ఇండియా కాలంలో ఒక వీరనారి శివంగిలాగా గర్జిస్తూ ఉండే. గట్టి వరుస శరీరంతో, తేజోవంతమైన ముఖంతో, ఖాదీ నిక్కర్ చొక్కా ధరించి ఒక యూరోపియన్ వనిత ఈ నినాదాలు ఇవ్వటం విన్న వాళ్ళందరికీ పురుగురు వాడు క్షణకాలం బిత్తరపోయి చూసేవాడు. ఆమె శ్రీమతి మెల్లి షోలింగర్. సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రుల అభిమానం సంపూర్ణంగా పొందిన తెలుగింటి కోడలు శ్రీమతి ఉప్పల మెల్లి షోలింగర్ లక్ష్మణరావు. ఆమె ఉద్రేకం గమనించిన బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకైనా మంచిదని శ్రీమతి ఉప్పల మెల్లిని 1912 సెప్టెంబర్లోనే అరెస్ట్ చేశారు. ఆ ఊళ్ళోనే తాలూకా ఆఫీస్ సబ్ జైల్లో 2 నెలల పాటు అరెస్ట్ ఉంచారు. అక్కడ ఒక్క సదుపాయం లేకపోగా స్త్రీ ఖైదీలకు కనీసం అవసరాలైన మరుగుదొడ్డి, స్నానాల గదులు లేవు. ఎందరెందరో విన్నవించుకున్న, బతిమలాడారు, విసుక్కున్న, ప్రయోజనం లేకపోయి ఇది మార్గం కాదని శ్రీమతి మెల్లి నిరసన వ్రతం పూనే. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా వారం గడిపారు. ఆమె ఆరోగ్యం క్షీణించింది. చాలా నీరస స్థితిలో ఉంది. శక్తి కూడ తీసుకొని క్విట్ ఇండియా అని ఉచ్చరిస్తూనే ఉంది. జైలు అధికారులు కొంత జంకు కలి ఆమె కోరిక ప్రకారం జైల్లో స్త్రీ ఖైదీలకు కనీసపు సదుపాయాలు కల్పించి ఆమె కేసు విచారణ చేసి 1.5 ఏడాది కఠిన శిక్ష సి క్లాసుతో ఇచ్చి రాయబెల్లూరు పంపారు. రాయబెల్లూరు జైలుకు వెళ్ళటం ఆమెకి అది మొదటిసారి కాదు, 2వసారి కాదు, 3వసారి. అందుకనే కసితీరా ఆమెకు శిక్ష ఘాటుగా వేసి ఆ నిరసన వ్రతం సందర్భంగా క్షీణించిన ఆరోగ్యం నుంచి పాపం ఆమె మళ్ళీ కోలుకోలేకపోయి ఆమె 1998 సంవత్సరం మార్చి 3వ తేదీ స్విట్జర్లాండ్ ముఖ్య పట్టణమైన జ్యూరిచ్లో జన్మించారు. శ్రీ అభల్స్, శ్రీమతి బెత్తా షోలింగర్లకు కుమారులు ఉన్నారు, కానీ కూతురు ఈమె ఒక్కతే కావటం చాలా మక్కువతో చదివించారు. హోమ్ సైన్స్లో పట్టభద్రురాలై మెడికల్ కాలేజీకి పంపారు. 2 ఏళ్ళు చదువు ముగిసి ఎంతలో మొదటి ప్రపంచ యుద్ధం రాగా తండ్రి ఆస్తంతా ధ్వంసమై ఆమె చదువు ఆపేశారు. తండ్రికి వ్యాపార నిర్వహణలో సాయపడుతూ ఉండేవి. వ్యాపార రీత్యా దక్షిణ జర్మనీలో ఉన్న ట్యూబెంగెన్ నగరంలో ఉన్న మిత్రులను కలుసుకోవటానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో అక్కడ డాక్టరేట్ చదువుతున్న ఉప్పల లక్ష్మణరావును కలుసుకోవటం తటస్థించింది. ఆమె మాతృభాష జర్మన్. అప్పటికే ఆమె జర్మన్ భాషలో సుప్రసిద్ధ ఇండాలజిస్ట్
ఓల్డెన్బర్గ్ పండితులు వేదాలను గురించి, బౌద్ధ మతాన్ని గురించి వ్రాసిన గ్రంథాలు చదివారు. నోబెల్ బహుమతి గ్రహీత ప్రఖ్యాత రచయిత శ్రీ హెర్మాన్ హెస్సే దేశాన్ని గురించి, హిందూ దేశాన్ని గురించి, సింహళ దేశాన్ని గురించి రాసిన పుస్తకాలు చదివి మన దేశం పట్ల, సంస్కృతి పట్ల ఎంతో అభిమానం, సద్భావం కలిగాయి. అందువల్ల శ్రీ లక్ష్మణరావు పట్ల గౌరవం, స్నేహం అప్పటికే భారతదేశ రాజకీయాలలో గాంధీ యుగం ప్రారంభమై ఆమెకు సోషలిజం పట్ల, ప్రపంచ కార్మికోద్యమం పట్ల అంతకు పూర్వం నుంచే అభిమానం ఉండే. అందువల్ల భారతదేశంలో బ్రిటిష్ వారి దమన నీతిని, హింసాకాండను ఏవగించుకుంటూ భారతదేశ స్వాతంత్రోద్యమం పట్ల సహానుభూతి కనబరిచేవారు. మిత్రుడైన లక్ష్మణరావు గారి ద్వారా మత, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలను సవిస్తరంగా తెలుసుకుంటూ ఉండి పర్యవసానంగా హిందూ దేశం చూసి తీరాలన్న కోరిక కలిగింది. వస్తుతః ఆమెకు సాంఘిక చైతన్యం ఎక్కువ. తమ దేశంలో స్త్రీలకు ఓటింగు హక్కు లేదని ఆమె చదువుకునే రోజుల్లోనే ఆ విషయమై తీవ్రమైన ప్రచారం చేశారు. 1923-24 ప్రాంతాల్లో స్విట్జర్లాండ్ దేశంలోని పెట్టుబడిదారు కార్మికుల పనిచేసే కాలం 8 గంటల నుంచి 10 గంటలకు మార్చినప్పుడు ఆమె శ్రమజీవుల పట్ల సానుభూతితో దేశవ్యాప్తంగా కొత్త విధానాన్ని నిరసిస్తూ ప్రజాభిప్రాయం సేకరించి న్యాయ రక్షణకు తోడ్పడు. అందువల్ల ఆమెకు రోజు హిందూ దేశం పట్ల అభిమానం, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల పట్ల ద్వేషం పెరిగాయి. బ్రిటిష్ ప్రభుత్వం 2 సార్లు ఆమెకు ఈ దేశం రావడానికి అనుమతి ఇవ్వల. చివరకు తండ్రి వ్యాపారం పేరుతో ప్రభుత్వానికి అనుమతించక తప్పల. అందువల్ల 1929లో మన దేశానికి రావటానికి అవకాశం వచ్చేది. ఆమె ఆశ్చర్యానికి, నిరాశకి అంతు లేదు. పుస్తకాలలో చదివిన ప్రాచీన సంస్కృతి వైభవం, ఔన్నత్యం కంచు కాగడ వేసి వెతికినా ఇండియాలో ఎక్కడా కనపడ. జాతి నిప్పచ్చగా నిర్వీర్యమై పేదరికంతో వెలవలపో. ఇదంతా దురాశాబాదు, దురాగతులు అయిన బ్రిటిష్ వారు వాళ్ళ ఘాతుక చర్యగా ఆమె మనస్సులో రూఢి. ఎట్లాగైనా భారతీయుల స్వాతంత్రోద్యమం సఫలం అయ్యేటట్లుగా తోడ్పడాలని లోతుకు పోయి యథార్థ పరిస్థితులు గ్రహించాలని నిశ్చయించుక. ఏదైనా ప్రజా ఉద్యమం అయినప్పుడు త్వరలోనే సంభవం అవుతుంది. అందువల్ల సామాన్య గ్రామీణ ప్రజలలో జాగృతి ఎలా ఉందో తెలుసుకోవటానికి ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతాలు అనేక గ్రామాలను ఆమె స్వయంగా వెళ్ళి పరిశీలించారు. ఆ సందర్భంలోనే రాజమండ్రిలో దామెర్ల వారు, బరంపురంలో దిగుమర్తి వారు, వరాహగిరి వారు వంటి దేశాభిమానులు కలిగిన జాతీయోద్యమాలతో సంబంధం గల పెద్ద కుటుంబాలతో సన్నిహిత సంబంధం ఏర్పడి శాకాహారి అయిన ఆమె ఏ వ్యత్యాసం కనబరచుకొని ఆ కుటుంబాల వారు ఆప్యాయతతో
తమ మధ్యకు ఆహ్వానించారు. వాళ్ళంతా ఖాదీ ధరించడం చూసిన ఆమె తాను కూడా ఖాదీ ధరించడం ప్రారంభించారు. జీవితాంతం అది పాటించారు. దిగుమర్తి రామస్వామి గారి కుటుంబంతో పాటు 1929లో లాహోర్ కాంగ్రెస్కు హాజరై సామాన్య ప్రజలను కలుసుకోవాలన్న కోరికతో 3వ తరగతిలో ప్రయాణం చేస్తూ మామూలు సత్రాలు, ధర్మశాలల్లో ఉండి అనేక ప్రదేశాలు చూసి లాహోర్ చేరారు. మొదటిసారిగా మహాత్ముడి నెహ్రూ పండితుణ్ణి చూసి పరవశులయ్యారు. కాంగ్రెస్ ప్రతినిధులందరితో పాటు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటలు రావి నది ఒడ్డున సంపూర్ణ స్వరాజ్య సాధన ఆమె కూడా దీక్ష పూనారు. ఆనాటి నుండి మహాశ్రద్ధతో ఆ దీక్ష పాటించి ప్రతి కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొన్నారు. మహాత్ముని దండీయాత్ర, ఉప్పు సత్యాగ్రహం దేశాన్ని ఒక ఊపు ఊపి ఆ ఉత్సాహంలో ఆమె తలమునకలయ్యారు. తన దేశం కాదు, తన భాష కాదు అన్న భావనే ఆమెకు లేదు. ఖాదీ ధరించి ఆంధ్ర మహిళతో సమానంగా ఉద్యమంలో పాల్గొన్నారు. విజయవాడలో శ్రీమతి పాదర్తి సుందరమ్మ, పెరంబదూరు సుభద్రమ్మ వంటి పుర స్త్రీలతో కలిసి బందర్ కోనలోకి వెళ్ళి ఉప్పు వండిన ఉప్పులు బంగారంలాగా పొట్లాలు కట్టి ప్రజలు కాంగ్రెస్ నిధికి డబ్బులు వసూలు చేశారు. విదేశ వస్త్ర దుకాణాల దగ్గర పికెటింగులు చేశారు. ఆమె ఆసక్తికి ఉత్సాహానికి పరిధి అవధి లేదు. అయినా ఆమె స్విట్జర్లాండ్కు చెందిన యువతికలకు అరెస్టు చెయ్యటాన్ని బ్రిటిష్ ప్రభుత్వం జంకింది. గాంధీ మహాత్ముడి సబర్మతి ఆశ్రమంలో ఉండకపోయింది. ఆ ఆశ్రమ విషయాలు స్వయంగా తెలుసుకోవాలన్న కోరిక అక్కడికి వెళ్ళి 1 సంవత్సరం అక్కడ ఉన్నారామె. దూదిని గింజలు తీయట, ఏకులు చేయట, నూలు వడకట మొదలైన విషయాలన్నీ బాగా నేర్చుకుని అన్ని విధులు నిర్వహించటం తెలుసుక. ఆ రోజుల్లో ఆశ్రమం చుట్టూ అడవి ఉండే. పాములు విస్తారంగా ఆశ్రమంలోకి వచ్చాయి. వాటిని చంపకుండా పట్టుబట్టి తిరిగి అడవిలో వదిలేసే విధానం కూడా ఆమె సాహసంతో నేర్చుకో. స్త్రీలను రాత్రివేళ గస్తీ తిరగటానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. ఆమె గది చిన్నతనంగా తోచి దానికి సమ్మతించాలని మహాత్ముడికి ఎరవాడ్ జైలుకు వ్రాసి చివరికి ఇష్టపడి శక్తి ఉన్న మహిళలు ఇద్దరిద్దరి వంత గస్తీ తిరగవచ్చని ఆయన నుంచి ఒక అనుమతి తీసుకొని తీశారు. సబర్మతి ఆశ్రమంలో ఉన్న సమయంలో ఆంధ్రోద్యమానికి ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు గారితో ఆమెకు పరిచయం కూడా అయ్యింది. ఆనాటి నుండి ఆయన మరణించే వరకు ఆమెను కలుసుకుంటూ ఆమె ఇంట ఆతిథ్యం స్వీకరిస్తూ సోదరుల మాదిరిగా శ్రీరాములు గారు, షోలింగర్ గారు ఉండేవారు. సబర్మతి ఆశ్రమం నుండి వచ్చిన తరువాత నాజు ఖాదీ ఉత్పత్తి స్థావరమైన శ్రీకాకుళంలో 3 ఏళ్లు గడిపి పొందూరు, బొంతల కోడూరు వంటి ప్రదేశాల్లో పట్టు ఖరీదుతో కలిపి అతి సన్నని ఖాదీ బట్టలు తయారు చేసే విధానం నేర్చుకొని చివరకు నూలు నాణ్యత ధరను కూడా నిర్ణయించగల నైపుణ్యం అలవాటు చేసుకున్నారు. తన పరిశోధనా ఫలితాలను భారతీ మోడర్న్ రివ్యూ వంటి పత్రికలలో వ్యాసాలు రాసి ప్రచురించారు. చివరకు గాంధీ మహాత్ముడికి కూడా స్వయంగా రాసి వివరించి మామూలు రాట్నం కన్నా చాలా తేలిగ్గా తిరిగే రాట్నాన్ని శ్రీ దంతులూరి లక్ష్మీనరసింహరాజు తయారు చేశారు. శ్రీమతి షెల్లి ఆంధ్రదేశమంతటా తిరిగి ఆ చరఖా ప్రచారం చేశారు. అలా ఊళ్ళు తిరుగుతూ రత్న ప్రచారం చేస్తూ ఉన్న సమయంలో హిందీ పాఠశాల, శారదా నికేతనం, వినయాశ్రమం, కస్తూరీదేవి విద్యాలయం, ఆనంద నికేతనం ఆశ్రమం వంటి జాతీయ సంస్థలు చూసి కొన్ని రోజులు వాటిలో గడిపారు. విజయనగరం, నెల్లూరులలో గాంధీ ఆమెను చూసినప్పుడు మాట్లాడి
దీవెనలు పొందారు. ఆ రోజుల్లో పోలీస్ అధికారిగా ఉంటున్న ముస్తఫా అలీ ఖాన్ ఒక యూరోపియన్ స్త్రీ ఖాదీ ధరించి రాట్న ప్రచారం చేయటం బొత్తిగా నచ్చల. వాడు రాజమండ్రి, కాకినాడలో చాలా డయ్యర్ కంటే క్రూరంగా ప్రవర్తించారు. ఒకనాడు ఆమెతో, విదేశీయులైన మీరు ఖాదీ చరకాల ప్రచారం చేస్తే ఈ దేశం నుండి బహిష్కరించాల్సి ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరి. అందుకామె బ్రిటిష్ ప్రభుత్వం ఖాదీని, చరకాను నిషేధించిన ఉత్తర్వు ఏదైనా ఉంటే చూపించమని అడిగి అనవసరంగా తనకు చికాకు కలిగిస్తే స్విట్జర్లాండ్ ప్రభుత్వం అంతర్జాతీయ సమితి దాకా వెళ్తుందన్న. అంతటితో ఆమెకు పోలీసు బెడద తప్పి సహేతుక ధైర్యం జయిస్తుంది. ఎప్పుడు ఈ వ్యాసాలు రాసిన వారు అచ్యుతిని గిరిజ అనే ఆమె. తండ్రి అనారోగ్య కారణంగా ఆమె 1834 చివర స్వదేశం వెళ్ళిపోయారు. 1937 ఆగస్టు 30న మాస్కోలో డాక్టర్ శ్రీ ఉప్పల లక్ష్మణరావు గారితో ఆమె వివాహం జరిగింది. 1937 భారతీయ వనితగా ఆంధ్ర మహిళా విజయవాడలో భర్త గారితో స్థిరపడ్డ. 1956 దాకా అక్కడే ఉన్నారు. అంతా అలవాటు పడిన దేశం, పరిస్థితులే కాబట్టి అందరితో కలిసిపోయి హాయిగా ఉండగలిగి దేశ సేవ అలవాటే కల తిరిగి 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గాంధీజీ ప్రత్యేక అనుమతితో విజయవాడలో సత్యాగ్రహం చేసి అరెస్ట్ అయి రాయవేలూరు జైల్లో 9 నెలలు శిక్ష అనుభవి. ఐరిష్ దేశీయురాలై భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మార్గరెట్ కజిన్స్ సతి అప్పుడు ఆ జైల్లోనే ఉన్నారు. ఆమె ఐరిషు, ఈమె స్విట్జర్లాండ్ అని. ఎలాగైతే స్వాతంత్రం సాధించి తీరాలన్న పట్టుదల జైలు శిక్షలు, లాఠీ చార్జీలు అడ్డులు, పైగా మరింత ధైర్యం ఏర్పడు. అందువల్ల విడుదలైన తర్వాత కొద్ది కాలానికే మద్రాసులో సత్యాగ్రహం చేసి శ్రీమతి షెల్లీ అరెస్ట్ అయ్యి, ఇది 2వసారి అరెస్టు కావటం కాబట్టి దాదాపు సంవత్సర కాలం రాయవెల్లూరు జైల్లో శిక్ష అనుభవించాల్సి ఉంది. 1942 సెప్టెంబర్ క్విట్ ఇండియా సందర్భంలో 3వసారి రాయవెల్లూరు జైల్లో 1.5 సంవత్సరాలు కఠిన శిక్ష అనుభవించి వచ్చారు. మొత్తం 3 సార్లు జైలుకు వెళ్ళి 3.5 సంవత్సరాల కాలం శిక్ష అనుభవించి వచ్చిన దేశానికి స్వతంత్రం రావటమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కూడా ఆమె చూడగలిగారు. స్వతంత్ర భారతదేశంలో ఆమెకు రామరాజ్య లక్షణాలేం కనపడ. సంఘోద్ధరణ చేయాలని కూనుకున్న మహాత్మా గాంధీ దారుణంగా హత్య చేయబడ్డవందున మున్ముందు బాగుపడే అవకాశం ఆమె కనపడదు. అప్పట్లో అనేక మంది భారతీయుల మాది ఆమెకు అసంతృప్తి కలిగి సిద్ధాంతాలు వేరై కమ్యూనిజం వైపు మళ్ళీ 1957లో తన సోదరును చూడటానికి భర్తతో సహా తూర్పు జర్మనీ అక్కడ ఉన్న 2 సంవత్సరాల కాలం అనేక పట్టణాలు భారతదేశ స్వాతంత్రోద్యమం, భారత మహిళాభ్యుదయం వంటి అనేక విషయాలపై ఉపన్యసించేది, గోష్ఠులు జరిపేది. 1959లో దంపతులు మాస్కో వెళ్ళారు. 1985లో జూలై 27న ఒక రోడ్డు ప్రమాదంలో షోలింగర్ చనిపోయారు. ఆనాటికి ఆమె ఖాదీ ధారణ మానల, ఖాదీ వస్తువుల్లోనే చనిపోయారు. ఆమె పట్టుదల, సేవ, నిరతి, త్యాగం కలకాలం నిలిచి ఉండగలవు. తర్వాత ఆమె శ్రీమతి కొల్లా కనకవల్లి తాయారం 1906లో జన్మించి, నా దేశానికి సేవ చేస్తున్నానని నేను భావించుతున్నా ప్రభుత్వం అది నేరంగా భావించి 6 నెలలు శిక్ష వేశారు. సంతోషంగా తీసుకుంటూ, కానీ
500 జరిమానా సంగతే నాకు అర్థం కాదు. అనేక మంది ఐపీ పెట్టి ఆడవాళ్ల పేరిట ఆస్తి దాచడం అందరికీ తెలిసిన విషయం. అటువంటి పరిస్థితుల్లో మీరు వేసిన జరిమానా ఎలా చెల్లుతుంది అని తెనాలి సబ్కోర్టులో విచారణ జరిపి శిక్ష విధించిన అధికారుల ఆవేశంతో ప్రశ్నించారు శ్రీమతి కొల్లా కనకవల్లి తాయారం. తీర్పు చెప్పిన ఆర్డీఓ గారికి చాలా కోపం. సూటిగా ఆమెను ఏమీ అనకుండా డాక్టర్ను పిలవండి అన్నారు. డాక్టర్ వచ్చి, అమ్మ, రాయవెల్లూరు వరకు ప్రయాణం చెయ్యగలవా అని నిండు చూలాలైన ఆమెను ప్రశ్నించారు. నిరభ్యంతరంగా చెయ్యగలడని జవాబిచ్చారు. ఆ సాయంత్రమే 1.5 సంవత్సరం వయస్సు గల కూతురు చిరంజీవి ఝాన్సీ లక్ష్మిని వెంట తీసుకొని రాయవెల్లూరు జైలుకు వెళ్ళారు. ఆమెతో పాటు అరెస్ట్ అయి ఆమె రాగానే శిక్షింపబడిన ఆమె అక్క శ్రీమతులు పాదత్తి సుందరమ్మ, గోగినేని భారతీదేవి, తుమ్మల దుర్గాంబలు కూడా ఆమెతో పాటు జైలు ప్రవేశం చేశారు. ఏ క్లాసు కాబటాన స్వతంత్ర ఖాదీ బట్టలే ఆమె కట్టుకోనిచ్చి ప్రతిరోజు 2 ఖైదీలు వెళ్ళి జైలు స్టోర్స్ నుంచి లెక్క ప్రకారం పప్పు, ఉప్పు, బియ్యం, కూరలన్నీ తెచ్చేవారు. వంతుల ప్రకారం ఏబీ క్లాసు రాజకీయ బాధితులైన స్త్రీలే వంటలు చేసుకొని ఒక్క పంక్తిని భోజనాలు చేసేవారు. వీళ్లకు తిండి సమస్య లేదు, మంచి సంబరాలే ఇచ్చేవారు. సంబరాలంటే అన్ని పదార్థాలు ఇచ్చి. శ్రీమతి కొల్లా కనకవల్లి తాయారమ్మ గారు ఫోటో. మంచి మంచి రుచులతో వంటలు, పిండి వంటలు కూడా ఆ పదార్థాలతోనే తయారు చేసుకున్నారు. రాత్రింతల గోధుమ రొట్టె తినాలి. ఆంధ్రుల వంట వేరు, తమిళుల మలయాళల వంట వేరు. ఆ సమయంలో శ్రీమతి అంబుజమ్మాళ్, జానమ్మాళ్, కుట్టిమూలు అమ్మవారు 75 మంది ఆ విభాగంలో ఉండేవారు. శ్రీమతులు కోటమర్తి కనకమ్మ, మధుర రామాయమ్మ, చెలకమర్తి రామానుజమ్మ, ఎల్లాప్రగడ ఇందుమతీదేవి, సుండూరి రత్నమ్మ, పసుమర్తి దమయంతి, కందుల నాగరత్నమ్మ, దిగుమర్తి జానకీబాయమ్మ, ఆదుర్తి లక్ష్మీబాయమ్మ గారు 90 మంది ఆంధ్ర భోజన విభాగంలో ఉండే. కుట్లు, అల్లికలు నేర్చుకుంటూ, హిందీ జాతీయ గీతాలు పాడుకుంటూ నేర్చుకుంటూ చర్చలు జరుపుతూ కాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉపయోగకరంగా గడిపి. కానీ సి క్లాసు వారి బాధలు వర్ణనాతి. సంకటి ముద్ద, దేవతా పులుసు తప్ప హితమైన భోజనం లేదు. అంటే ఏదో చెత్త పులుసు అన్నమాట, కాదు అది పోసేవాడు. వేరే భోజనం ఒక్కనాడు ఇచ్చేవాడు. దాంతో ఏబీ క్లాసుల వాళ్ళకి మనసు కరిగి వీలైనంతగా తమకు ఇచ్చిన కూరలు, కందిపప్పు వంటి సి క్లాసు వాళ్ళకి చాటుగా చేర్చేవాడు. జైలుకు వెళ్ళిన 5 వారాలకు శ్రీమతి కనకవల్లి తాయారమ్మ మార్చి 7 పనస పండు వంటి కొడుకు పుట్టాడు. తోటి వారంతా చేరి 11వ రోజున స్వజ్జ పాలన సహా చేసి పిల్లవాడికి శరశ్చంద్ర అని నామకరణం చేశారు. క్రమేపీ ఆ చిరంజీవి శరత్ చంద్రుడుగా విద్యావంతుడై ఇవాళ ఐర్లాండ్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. నాటి జైలు జీవితం ఆమెకు మరుపురాని మధుర స్మృతి. మద్దివారి కుటుంబం జాతీయోద్యమంలో తొలికాలం నుంచి ఉంది. శ్రీయుతులు వెంకటరంగయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు గారు,
ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గార్ల వంటి నాయకులలో ఒకరు రాధాకృష్ణయ్య గారు. సంస్కార భావాలు కల జాతీయ. వీరిద్దరి అన్నగారైన లక్ష్మీనరసింహం గారి 4వ కూతురే కనకవల్లి తాయారమ్మ. ఇప్పుడు చెప్పుకొని 1906లో బ్రాహ్మణ కోడూరులో జన్మించారు గుంటూరు జన్. అన్నపూర్ణమ్మ గారు ఆమె 11వ ఏట తెనాలి వాస్తవ్యులైన కొల్లా కాశీ విశ్వనాథం గారితో వివాహం జరిగింది. ఆమె స్కూల్ చదువు 8వ క్లాసుతో ముగిసి ఆమె భర్త ఆయన కుటుంబం సభ్యులు కూడా మొదటి నుండి జాతీయోద్యమంలో పాల్గొన్నవారు. ఆమె ఇరువైపులా ఇంత చక్కని వాతావరణం తటస్థపడటంతో చిన్ననాటి నుండి ఖాదీ ధారణ సభలు సమావేశాలలో పాల్గొనటం అలవాటు. అక్కగారు శ్రీమతి పాదర్తి సుందరమ్మ గారితో కలిసి ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు 1921, 22 నుంచే పాల్గొ. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి నాయకత్వం ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొ. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు తన పినతండ్రి వెంకట రంగయ్య గార్ల వెంట ఊరూరు తిరిగి సత్యాగ్రహం చేసేవారు. ఏర్పేడు, వెంకటగిరి, కాళహస్తి వంటి చోట్ల కళ్ళు సారా పేలం పాటలు జరగకుండా అడ్డుకొని నిలిపారు. ఆమెను కొన్నిసార్లు అరెస్టు చేసి సాయంత్రం వదిలేవారు. 1930లో దేవరంపాడులో ఉప్పొండారు. అప్పుడు 30 మంది స్త్రీలను అరెస్టు చేసి పోలీసు వ్యానులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి చిలకలూరుపేట రోడ్డు మీద అర్ధరాత్రి దింపి పోలీసులు వెళ్ళిపోయారు. ఈ సత్యాగ్రహులందరూ వివిధ రాగాలతో, తాళాలతో గీతాలు, భజనలు ప్రారంభించి సందడికి లేచి వచ్చిన పౌరుడు వీళ్ళని తీసుకువెళ్ళి భోజనాలు పెట్టి అటువంటివన్నీ ఆమె చాలా సరదాగా, తేలికగా భావిస్తూ పట్టుదలగా కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవి. 1930లో ఆమె పెద్దగా జైలు శిక్ష పడల. కానీ భర్త పినతండ్రి రాయబెదూరులో సంవత్సరం కఠిన శిక్ష అనుభవించి వచ్చి ఒక్క సుందరమ్మ గారు అరెస్టై 6 మాసాలు శిక్ష అనుభవించి వచ్చారు. అక్క సుందరమ్మ అరెస్టై 6 మాసాలు అనుభవించడానికి రాయబెల్లూరు వెళ్ళినప్పుడు చెల్లెలు ఆమె వెంట జైల్లో దిగబెట్టి వచ్చి అందువల్ల 1930లోనే ఆమె జైలు దర్శనం చేసినట్లు లెక్క. 1932లో దేశవ్యాప్తంగా జరిగిన శాసనోల్లంఘనలు ఆంధ్ర రాష్ట్రం ప్రముఖ పాత్రే వహించి అసంఖ్యాకంగా స్త్రీలు ముందుకు వచ్చారు. విదేశ వస్త్ర దుకాణాల దగ్గర, కళ్ళు సారా కొట్ల దగ్గర ఓర్పుతో, సాహసంతో స్త్రీలు పికెటింగులు చేశారు. కనకవల్లి తాయారమ్మ గారి ఆ సమయానికి 5 బిడ్డలు, 6వసారి నిండు గర్భం. కానీ చల్లగా నీడపట్టులో ఇంట్లో ఉండటం పౌరుషహీనంగా భావించి తమ ఊరైన తెనాలిలో చుట్టుపక్కల కూచిపూడి వంటి ఊళ్ళలో టికెటింగులు చేసేవారు. బెదవాడ నుంచి ఆమె అక్క పాదర్తి సుందరమ్మ గారు వచ్చి, కావూరు నుంచి తుమ్మల దుర్గాంబ గారు, నెడుబ్రోలు నుంచి భారతీ రంగా గారు వచ్చి పట్టుదల, సహనం, ఓర్పు, శాంతం తమ ఆయుధాలుగా ఈ వీరవనితలంతా తెనాల్లో దుకాణాల ముందు సత్యాగ్రహాలు చేశారు. ఆ నలుగురిని 1932 జనవరి 27న ఒక్కసారిగా అరెస్టు చేసి 2 రోజుల పాటు సబ్ జైల్లో ఉంచి, అంటే క్షమాపణ ఇచ్చి సుఖంగా ఇళ్లకు వెళ్ళమని ఉచిత సలహా, సంధి ప్రయత్నాలు చేయటానికి వ్యవధి కల్పించారు. దేశం మొత్తం మీద క్షమాపణ ఇచ్చి ఇల్లు చేరుకున్న ఆంధ్ర మహిళలు ఇంచుమించు ఎవ్వరూ లేరు. ఆ నలుగురు అసలు ఎట్లా ఒప్పుకుంటారు? అందువల్ల విచారణ జరిపి శిక్షలు విధించక తప్ప ప్రభుత్వం 6 నెలలు కఠిన శిక్ష విధించడం, ఆమె జరిమానా గురించి అధికారుల ప్రశ్నలకు ఎదురు వేయటం ఇందాక మొదట్లో చెప్పి కనుక ఎడబిడ్డ ఝాన్సీ లక్ష్మి, చంటి బిడ్డ చరచంద్రులతో రాయవేలు జైలు నుండి విడుదలై వచ్చేశారు.
తమ శక్తి కొద్దీ నిర్మాణాత్మకంగా దేశ సేవ చేయాలన్న తీవ్ర సంకల్పం సత్యాగ్రహంలో పాల్గొన్న స్త్రీ అనేకులలో కలిగి శ్రీమతి కనకవల్లి తాయారం వెలగలీటి దుర్గాంబతో కలిసి తెనాళ్ళు స్వదేశీ వస్తు విక్రయశాల ద్వారా సరోజిని స్వదేశీ వస్తుశాలయ విక్రయశాల పేరును 1932 అక్టోబరున స్థాపించి చాలా కాలం దాన్ని నిర్వహించారు. 33 ఆగస్టులో గాంధీజీ చేసిన 21 రోజుల నిరసన వ్రతం వేలాది స్త్రీలు మనస్సులను కలచేసి ఆయన అడుగుజాడలు హరిజనోద్ధరణ చేయటానికి పూనుకున్న వారిలో కనకవల్లి తాయారమ్మ గారు. ఆమె వెంటనే దీక్ష వహించి కార్యరంగంలో ప్రవేశించారు. అనుమతి ఇచ్చేందుకు పురపాలక సంఘం వారిని ఒత్తిడి చేసి రోడ్డువారగా ఉండే మార్జిన్ ఖాళీ స్థలంలో ఒక పెద్ద పాక వేయించారు. హరిజన బాలబాలికలు పాఠశాల ప్రారంభించి తెనాలిలో ప్రస్తుతం శ్రద్ధానంద హరిజన కాలనీ ఉన్న ప్రదేశం 1600 చదరపు గజాల స్థలం కొను. అది పల్లపు భూమి. కానీ ప్రజలు ఆనాడు శ్రీరాముడి కోసం వారధి కట్టిన విధంగా బండ్ల కొద్దీ కాలువ మట్టి తోలి మెరక చేశారు. 23/12/1933 పూజ్య బాపుయే తెనాలి వచ్చి స్వహస్తాలతో శంకుస్థాపన నిండు మనసుతో కార్యకర్తలను దీవి శ్రద్ధానంద హరిజన శాస్త్రంలో బాలబాలికలు ఉండి చదువుకునేవారు. అందరితో కథ ఆరంభమై కొల్లావారి కుటుంబం బొత్తిగా వర్ణాశ్రమ ధర్మాలు నేత కలిపేస్తున్నారు. హరిజనులకు కూడగట్టుకొని తెరగటమే కాక వాళ్లలో లీనమైపోతున్నారు. వారి కుటుంబాన్ని బహిష్కరించి ఒకరు వాళ్ళింటికి రారు, వాళ్ళని ఒకళ్ళింటికి ఆహ్వానించి కనకవల్లి తాయారమ్మ ఆమె భర్త కాశీ విశ్వనాథం గారు ఇవేం లెక్క చేయకుండా నిశ్చింతగా హరిజన సేవ చేస్తూనే ఉండే. ఇంతలో వారి పెద్దమ్మాయి శృతి సరస్సు వైశ్య కుటుంబంలోనే చిన్న శాఖాభేదంతో డాక్టర్ కేవి స్వామి గారికి ఇచ్చి వివాహం నిశ్చయించి వంటలకు కానీ పెళ్లి పనులకు కానీ ఒక్కళ్ళు రా. ఆమె తండ్రి బ్రాహ్మణ కోడూరులో ఉన్న తన అన్నసత్రంలో పనిచేస్తున్న వంట బ్రాహ్మణులు ఇతర పరివారులను తీసుకొచ్చి పబ్బం గడిపి అయినా ఆ దంపతులు చెల్లించరు. వాళ్ళకి శ్రద్ధానంద హరిజన ఆస్తులు ఒక ప్రాణంగా తయారు. ఈ విశ్వనాథం స్వయంగా దగ్గర ఒక్కొక్క రాయి పెట్టి అన్ని భవనాలు కట్టించారు. మక్కువతో తోట వేశారు. అనాథ శరణాలయం స్కూలు నడుపుతూ ఉండే. ఆయన బస అక్కడే. వారి మధ్యనే 6/2/19 ఆ సేవ వ్రతుడు అంటే ఆయన చనిపోయారు. ఆమెకు అప్పుడు 73 వయసు. కంటి దృష్టి మందగించింది. తిరిగి సంతానవతులైన పెద్ద కుమార్తె పరలోక గతులు కావటంతో అదొక వ్యధ. కానీ ఇవేవి ఆమెను కొంగతీయ. భర్త పోయిన నాటి నుంచి ఆమె ఆశ్రమంలోనే హరిజన అనాథ బాలికుల మధ్య స్థిరపడిపోయారు. అక్కడే స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనకు అవకాశాలు కలిగి ఆమెకు ఆశ్రమ వాకిలే వారణాసి, గడపే కైలాస్. నేడు అక్కడ హరిజన అనాథ శరణాలయం, హరిజన బాలికలకు హై స్కూలు, ఓరియంటల్ ఎలిమెంటరీ స్కూలు నడుస్తుంది. వీరు కల్పించిన ఉచిత వసతిలో మున్సిపల్ సంఘం వారు ఆయుర్వేద వైద్యాలయం నడుపుతారు. గాంధీ మహాత్ముడు స్వయంగా ఉత్సాహంతో పాల్గొన్న ఈ ఆశ్రమ కార్యకలాపాలను దేశ నాయకులు పెద్దలు అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆశ్రమవాసులను దీవించి ప్రోత్సహిస్తూ ఉంటారు. 1970లో నాటి భారత అధ్యక్షులైన వివి గిరి గారు వచ్చి
కీర్తిశేషులు కాశీ విశ్వనాథం గారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించి శ్రీమతి కనకవల్లి తాయారమ్మ గారు నేటికి జాతీయోత్సవాల సందర్భంలో పెద్దలను ఆహ్వానించి ఆశ్రమ కార్యకలాపాలను విజయవంతంగా నడుపుతూ ఉంటూనే ఉంది. ఆమె త్యాగాన్ని మానవ సేవను ఆధ్యాత్మిక చింతనను జోడి నిజమైన గాంధీ అనుయాయిగా, గాంధీ తత్వమెరిగిన సాధకిగా నిరాడంబర జీవితం ఆదర్శప్రాయంగా గడుపుతూనే ఉన్నారు. అంటే ఆమె ఎప్పుడు చనిపోయిందో తెలియలేదు. ఇవాళకి చివరి మహిళారత్నం శ్రీమతి సోడగం అమ్మన్న రాజ. ఆరు 1909లో జన్మించారు. అది నవంబర్ నెల 29వ తారీఖు 23వ తేదీ 1977 శ్రీమతి అమ్మన్న రాజా హైదరాబాదులో విజ్ఞానపురిలో తమ ఇంటి ముందు విత్తల కారు దిగారు. వెనక డిక్కీలో నుంచి అస్తవ్యస్తంగా కట్టిన పెద్ద పెద్ద బట్టల మూటలు 5-6 బయటికి లాగారు. అది చూసిన ఇరుగు పొరుగు స్త్రీలు ఆ రోజే వెళ్తున్నారా అని అడిగారు. ఆమె అవును వెళ్తున్నాను. వాళ్ళు తమ ఇళ్ల నుంచి మరికొన్ని బట్టలు తెచ్చి ఇచ్చారు. ఆమె తన మిత్రురాండ్ర తోడ్పాటుతో వాటినన్నింటినీ ఏ రకానికి ఆ రకానికి విడివిడిగా కట్టి మరొక పావు గంటలో బయలుదేరిపోతున్న గుంటూరు రైలుకు ప్రయాణమై అవన్నీ తుఫాన్ బాధితుల సహాయార్థం ఆమె త్వరపడి పనిచేస్తున్న నలుగురి దగ్గర పోగు చేసిన పాతబట్టలు అసలే చలికాలం సమస్తం పోగొట్టుకొని ఆలమటిస్తున్నటువంటి ఆర్తులకు అది అందించి స్వయంగా అక్కడ నిలబడి చేతనైన సహాయం చెయ్యాలని ఆమె సంకల్పం. 4 రోజుల ముందు ప్రకృతి చేసిన విలయ తాండవం మన దేశస్థులనే కాక బహుదూర దేశస్థులను కూడా దయతో, జాలితో, సానుభూతితో ముంచెత్తి ఎవరికి వీలైన సహాయం వాళ్ళు అందిస్తారు. ఆ ఉద్దేశంతోనే ఆమె తన 68వ వయస్సు మరచి రైలెక్కారు. అది ఆమె తత్వం. సోడగం అమ్మన్న రాజ. జూన్ 6వ తేదీ బందర్లో, కృష్ణా జిల్లా మచిలీపట్నం బందర్లో శ్రీ గంధం వీరయ్య నాయుడు శ్రీమతి నాగరత్నమ్మకు 7వ సంతానంగా ఆమె పుట్టారు. కృష్ణా జిల్లా బోర్డు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న వీరయ్య గారి నెల జీతం తప్ప ఏ అధికమైన సంపాదన లేదు. 11 మంది సంతానం ఆయన ఆస్తి. కైకలూరు వంటి మారుమూల ఉన్న ఊళ్ళో చదువుకోవటానికి అక్కడ ఇబ్బందులు అన్నీ ఎన్ని ఆడపిల్లలకు హై స్కూల్లే. బందరులో స్కూలు ఉంటే హాస్టల్. నానా ఇబ్బందులు పడి రాజమండ్రి హై స్కూల్లో చేరి ట్రైనింగ్ స్కూల్ హాస్టల్లో స్కూల్ ఫైనల్ ముగించారు. కంచుమర్తి రామచంద్రరావు అనే సంపన్న గృహస్థు తన కుమార్తె పేర ఇచ్చిన స్కాలర్షిప్ ఆమెకి అందకపోతే తన చదువు కొనసాగేది కాదని అందుకు కృతజ్ఞత కనపరుస్తారా. ఆ సమయంలో హాస్టల్లో హై స్కూల్ పిల్లలు 3-4 ఉండేవారు. కాలేజీ చదువుకు మద్రాసు వెళ్ళారు. గవర్నమెంట్ వారి ఉపకార స్కాలర్షిప్ వచ్చేది. అత్తారింటికి ఆడపిల్లను పంపుతున్నట్టు అప్పగింతలు పెట్టి ప్రిన్సిపాల్కు అప్పగించి ఆమె తండ్రి వెళ్ళారు. మిస్ దిలాహి అనే బ్రిటిష్ వనిత అప్పుడు ప్రిన్సిపాల్. ఆమె
నిజంగా ఎంతగానో కనిపెట్టి ఉండేవా. సమయానికి ఇంటి వద్ద నుండి డబ్బు రాకపోతే బిల్లులు అన్ని సకాలానికి ఆమె స్వయంగా చెల్లి ఆమెను ఎవ్వరు చిన్నబుచ్చకుండా ఆదుకునే. డబ్బు అందగానే తీసుకునేవా. ఇక హాస్టల్ విషయం. వంటవాడు హాస్టల్ పిల్లలందరి తమ బిడ్డలుగా ఆదరంగా కనిపెట్టి పోషణ భారం వహించేవాడు. అదెంత మంచి కాలము అని అనుకుంటారు ఇప్పటి ఇల్లాలు. 1932లో పట్టభద్రురాలైన డిగ్రీ పాస్ అయి ఆ ఊళ్ళోనే లేడీ విల్లింగ్టన్ ట్రైనింగ్ కాలేజీలో ఎల్టీ అయ్యారు, అంటే బిఈడి లాంటిది. ఆ కథ వివరించిన అందమైంది కాదు. అప్పటికి ఆమె తండ్రి గారు ఉద్యోగంలోంచి రిటైర్ అయిపోయారు. కుటుంబానికి ఆయన నెల జీతం బాసత కూడా లేదు. ఆమె ఎప్పటికప్పుడు చదువు పెట్టి కైకులు వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ తండ్రి అనుమతి లేనిదే పిల్లలు అటు వైలు ఇటు కదపటానికి వీలు లేని కాలం. ఇంటి దగ్గర పస్తులు ఉంటే మద్రాసు నగరంలో హాస్టల్లో సుఖంగా తాను గడపటానికి ఆమె మనసు మహాబాధపడి సికింద్రాబాద్ ఆడపిల్లల స్కూల్లో కొంతకాలం ఉద్యోగం చేశాక బాపట్లలో శ్రీ వెలగపూడి సుబ్బారావు నెలకొల్పిన ట్రైనింగ్ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా చేరారు. ఆ సమయంలో మౌంట్ రో ఫోర్ట్ మాంటేగన్ చేమ్స్ ఫోర్డ్ అంటారు. ఆ సంస్కరణలు ఫలితంగా దేశంలో ఎన్నికలు జరపాల్సి వచ్చి అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇమిడి ఉన్న ఆంధ్రదేశం తరఫున స్త్రీలకు 2 సీట్లు వచ్చాయి. ఒకటి ఏలూరు, రెండవది బళ్ళ. మద్రాస్ ప్రభుత్వం జస్టిస్ పార్టీ చేతుల్లో ఉంది. ఆ ప్రభావం ఏలూరు దాకా వ్యాపి. అందువల్ల ఏలూరు నియోజకవర్గానికి పోటీ చేయటానికి పాత కాంగ్రెస్ స్త్రీలు ఎవ్వరూ ముందుకు రారు. ఆ పరిస్థితిలో శ్రీమతి అమ్మన్న రాజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. శ్రీమతి సరోజిని నాయుడు, భూలా భాయ్ దేశాయి వంటి నాయకులు వచ్చి తీవ్ర ప్రచారం చేశారు. ఆమె గెలిచారు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి అసెంబ్లీ మెంబర్లలో ఆమె అందరికంటే చిన్న వయస్సు. నిజానికి అప్పటి వరకు ఆమె ఖాదీ అమ్మకం, హత్తాలు జరపడాలు, సైమన్ కమిషన్ నిరసన ప్రదర్శనలో పాల్గొనడం, చిన్న సంఘటనల్లో పాల్గొనటం తప్ప తీవ్రంగా ఏనాడు రాజకీయాల్లో పాల్గొనరు. కానీ అనుభవజ్ఞులు, విజ్ఞులు అయిన శ్రీమతి రుక్మిణీ లక్ష్మీపతి, పుట్టిమాళ్ అమ్మగారుల వంటి వారి సహకారాలతో త్వరలోనే రాజనీతిజ్ఞురాలయ్యారు. అంతలో 2వ ప్రపంచ యుద్ధం వచ్చి ఎటువంటి సంప్రదింపులు భారతదేశంలో జరపకుండానే బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని యుద్ధ రంగంలోకి ఈడ్చేసింది. అది అవమానంగా భావించింది కాంగ్రెస్. అందువల్ల 1939లో కాంగ్రెస్ అభ్యర్థులైన అసెంబ్లీ మెంబర్లంతా రాజీనామా ఇచ్చి బయటకు వచ్చేశారు. శ్రీమతి అమ్మన్న రాజా కూడా వచ్చారు. మా చిన్నప్పటి నుంచి ఆమె పేరు ఎందుకో బాగా వినేవాడిని. 1940 ఆగస్టు 27 పొల్లాచిలో మున్సిపల్ ఇంజనీర్గా ఉంటున్న చోడగం జనార్దన్ రావు గారి ఆమె వివాహం జరిగి గృహిణిగా పొల్లాచి వెళ్ళారు. 2 నెలలై బ్రిటిష్ ప్రభుత్వం నిరంకుశ విధానం పట్ల అసమ్మతి సూచకంగా వ్యష్టి సత్యాగ్రహం జరపమంటూ కాంగ్రెస్ నుంచి ఒక ఆదేశం శ్రీముఖం వచ్చి తన తోటి స్త్రీలు, మిత్రులు, పరిచయం అంతమంది జైళ్లలో మగ్గుతూ ఉంటే సుఖంగా సురక్షితంగా ఇల్లు వద్ద దిద్దుకుంటూ ఆమె ఉండలేకపోయి భర్త గారికి నచ్చజెప్పి ఏలూరు చేరారు. అది సమిష్టిగా దేశమంతా ఒకటై చేసిన సత్యాగ్రహం కాదు. వ్యక్తిగతంగా నిరసన తెలియపరచదలుచుకున్న వాళ్ళంతా
తమకిష్టమైతే చేసే సత్యాగ్రహం. అదే వ్యక్తి సత్యాగ్రహం. 1940 నవంబర్లో స్వస్థలమైన కైకలూరులో సత్యాగ్రహం చేసి అనుకున్నంత ఒక ఏడాది జైలు శిక్ష, కఠిన శిక్ష, 500 రూపాయల జరిమానాతో బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను సత్కరించి ఏ కట్నం కానుకలు స్వీకరించకపోయి ఆమె భర్తగా 500 జరిమానా కట్టక తప్పలేదు. బంధుమిత్రులంతా ఆమెను పరిహసించారు. రాయవేలు జైలుకు వెళ్ళిందా. అదే సమయంలో ఆ జైల్లో శ్రీమతి రుక్మిణి లక్ష్మీవతి, రాధాబాయి సుబ్బరాయన్, కృష్ణాబాయి, నింబీకర్, ఉప్పరం వెళ్ళి షోలింగర్, ఇందాక చెప్పుకున్న ఆమె శ్రీశ్వయువతి, బెదవాడ లక్ష్మీకాంతమ్మ, గోపాలరెడ్డి అంటే గోపాలరెడ్డి గారి భార్య, వల్లభలేని సీతామహాలక్ష్మమ్మ, కుట్టిమారు అమ్మగారుల బట్టి సత్యాగ్రహం చేసిన స్త్రీలు దాదాపు 80 మంది ఉన్నారు. ఎంతో కోలాహలంలో ఉండేదో ఊహించుకో. మొదటి కొంతకాలం ఈ రాజకీయ స్త్రీ ఖైదీలను కూడా సాయంత్రం 6 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు గదుల్లో బంధించి తాళాలు వేశారు. అంటే సాయంత్రం 6 గంటల లోపలే భోజనాలు అయిపోవు. గదుల్లో దీపాలు ఉండవు, గాలి ఉండవు. బందెల దొడ్డు జ్ఞాపకం చేసుకో. ఒకసారి మద్రాసు నుండి ఇన్స్పెక్టర్ జనరల్ ఐజీ జైళ్ళ తనిఖీ చేయటానికి వచ్చి అప్పుడు ఆమె, మేము సాధారణ నేరస్తులం కాదు, మా దేశం కోసం జైలు శిక్ష ఆహ్వానించి వచ్చాం. మీరు పొమ్మన్నా మేము బయటికి పారిపో. అనవసరంగా రాత్రంతా తాళాలు వేసి గదిలో ఎందుకు బంధిస్తున్నారు మీరు అని ప్రశ్న. ఆయనకది సబబని నమ్మకం కలిగి వెంటనే రాత్రంతా గదులకు తాళాలేసి బంధించాల్సిన అవసరం లేదని ఆర్డర్ పాస్ చేసి అంతటితో ఆ బాధ వెరగడు. స్త్రీ సత్యాగ్రహులంతా వరుసగా వరండాలు పక్కలు పడుచుకునేవారు. అక్కడ దీపాలు కూడా ఉండే. అందువల్ల చదువుకోవటానికి వీలు. ప్రతిరోజు హిందీ క్లాసులు, ఇంగ్లీష్ క్లాసులు వారిలో వారే నడిపేవారు. సదరంగా బ్యాడ్మింటన్ ఆడేవారు. రాట్నం మీద నూలు వడకటంలో పోటీలు కూడా పెట్టుకునేవారు. శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మ అతి నాజూకుగా నూలు తీయటం అగ్రస్థానం వహిస్తే, శ్రీమతి అమ్మన్నరాజ అతి వేగంగా వడకటంలో ప్రథమురాలుగా నిలబడి ఆటలలో కూడా పోటీలు జరుపుకుని ఒక కొత్త సత్యాగ్రహి జైలుకు వచ్చిన, ఒకరు గడువు తీరి వెళ్ళిపోయిన అదొక పెద్ద హడావిడి పండగ. దాదాపు అందరూ విడుదలైపోయారు చివరి. కానీ సంవత్సరం శిక్ష పడిన కారణంగా శ్రీమతి రుక్మిణి లక్ష్మీపతి, కుట్టిమాల్ అమ్మలతో ఈమె మిగిలిపోయారు. అక్టోబర్ 1941లో విడుదలయ్యేవారు. 1946లో ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థినిగా ఈమె ఏలూరు నియోజకవర్గం నుండి స్త్రీల ప్రత్యేక స్థానాన్ని డాక్టర్ కొమర్రాజు అచ్చెమ్మమ్మ గారి ప్రత్యర్థిగా పోటీ చేశారు. గెలవటమే కాక ఈసారి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా కూడా ఎన్నికయ్యారు. 1952 వరకు ఆ హోదాలో ఉండి ఆంధ్ర స్త్రీల సామర్థ్యాన్ని వెల్లడి. డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి తోడ్పాటుతో ఆమె దేవదాసి విధానాన్ని గర్హిస్తూ ఆ విధాన నిర్మూలన ఒక చట్టం ప్రవేశపెట్టి ఎంతో సమర్థవంతంగా దాన్ని సాధి డాక్టర్ ముత్తులక్ష్మీరెడ్డి గారి బహుకాల కృషిని సఫలం చేశారు. అది 1947 మద్రాసు దేవదాసి విధాన రద్దు బిల్లుగా అది చారిత్రాత్మక ప్రఖ్యాతి. మరి 11 ఏళ్ల 1950లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరదక్షిణ నిరోధ చట్టం ప్రవేశపెట్టి సాధించారు. అంటే వరకట్నం. అది కూడా చాలా ప్రముఖమైన చట్టంగా సంఘాభ్యున్నతికి దోహదగాదిగా పేరుపడి ఆమె సామర్థ్యానికి, సంస్కార క్రియతకు, పదవీ నిర్వహణ పట్ల గల సామర్థ్యానికి ఇవన్నీ మత్సు తునకలు. స్వరాజ్యం సిద్ధించే వరకు
భారతీయులంతా ఒకే తాటిపైన నడిచి తమ సర్వస్వం నిస్వార్థంగా దేశానికి అర్పించి కానీ స్వరాజ్యం సిద్ధించాక పరిస్థితులు తారుమారాయి. ముఠాతత్వాలు దురభిమానాలు మర్రి చెట్టులాగా విస్తరించి 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఆ కాలుష్యం విపరీతంగా కనబడి పర్యవసానంగా నేటి వరకు అఖండ విజయం పొందిన కాంగ్రెస్ కొత్త దృక్పథాన్ని ఇంకా జీర్ణించుకోకపోవడం అనుకోని విధంగా ఆమె ఓడిపోయి అనేక మంది కాంగ్రెస్ అభ్యర్థుల మాదిరిగా అమ్మన్నరాజ కూడా ఓడిపోక తప్ప. అయినా ఆమె ముఠాతత్వాలకు కులతత్వాలకు దూరంగానే ఉండిపోయి ఆంధ్ర రాష్ట్ర అవతరణ తర్వాత 1955 మధ్యంతర ఎన్నికలు జరిగి ఆమె పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 60లో పార్లమెంట్ మెంబర్గా ఎన్నిక అయ్యేవారు లెజిస్లేటివ్ మెంబర్గా ఉన్నారు. 68 వరకు పార్లమెంట్ సభ్యులుగా ఆమె ఉన్నారు. అక్కడ ఆమెకు ముఠా రాజకీయాలే ఎదురై 68లో బయటకు వచ్చి తర్వాత రాజకీయాలతో ఆమెకు అట్టే సంబంధం లేకుండా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర స్త్రీ శిశు విద్యా సమితికి ఆమె చాలా కాలం చైర్మన్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో స్త్రీలు కూడా పేర్లు నమోదు చేయించుకునే అవకాశం కల్పించింది అమ్మన్నరాయ్. సాయంత్రం వేళ నిర్వహింపబడే ఈవినింగ్ కాలేజీల్లో ఉద్యోగాలలో స్త్రీలు కూడా చేరి చదువుకునేందుకు కృషి చేసి స్త్రీలకు ఫిజికల్ ఎడ్యుకేషన్ డ్రిల్ శిక్షణకు ప్రత్యేక కాలేజీలు కావాలని కృషి చేసి ఆమె ముక్కుకు సూటిగా పోయే వ్యక్తి. ఒక సిద్ధాంతం నమ్మితే పూర్తిగా నమ్మటమే కానీ అయినా అట్లాంటి వాటితో సరిపుచ్చుకోవటాలు బొత్తిగా ఆమెకు లేవు. బహుశా అందువల్ల నేనేమో శ్రీమతి సోడగమ్మ అమ్మన్నరాజ తనకై తాను పూనుకొని స్వతంత్రంగా నిర్వహించగల కార్యకలాపాలలోనే ప్రస్తుతం విరివిగా పాల్గొంటున్నారు. ఇవాల్టి చివరి మహిళ శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మమ్మగా 12/1/1910లో జన్మించారు. దేశంలో శాసనోల్లంఘన ఉద్యమం ముమ్మరంగా జరుగుతున్న రోజు కృష్ణా జిల్లాలో వందల కొద్ది స్త్రీలు శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మ గారి నాయకత్వాన్ని విడివిడిగా దళాలుగా ఏర్పడి ఏ దళాని కాదను ఒక క్రమబద్ధమైన కార్యక్రమం ఏర్పరచుకొని జిల్లాలోని ప్రతి ఊరు గ్రామం వాడవాడలు ఈ దుకాణాలు చొచ్చుకుపోయి విదేశవస్త దుకాణాల దగ్గర కళ్ళు సారా దుకాణాల దగ్గర తీవ్రమైన పికెటింగులు ప్రారంభమై పకడ్బందీగా క్రమ విధానాలు అన్ని దళాలు పనిచేయటంలో అమోఘమైన ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వానికి చురుకుబడి వెళ్తే కళ్ళు నలుపుకొని 144 సెక్షన్ జారీ చేసి కానీ స్త్రీ సత్యాగ్రహులు అది లెక్కై చేయరు. మరింత హుషారుగా పికెటింగు చేసి శాసనోల్లంఘన చేసి పైమెట్టుగా ప్రభుత్వం శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ ఇల్లు కదలరాదని హౌస్ కస్టడీ చేశారు. ఆమె ఆ నిషేధాజ్ఞను దాఖలు చేసి యథేచ్ఛగా ప్రచారంలో పాల్గొన్నారు. వాటి పైమెట్టుగా పోలీసులు పికెటింగులు చేస్తూ కనిపించినప్పుడల్లా వాళ్ళ మీద కారపు నీళ్ళు మురుగునీళ్ళు పిచికారీ తల్లి చికాకు పెట్టడం ప్రారంభించింది. అదంతా తేలిగ్గా నవ్వులాటగా కిందకు తెచ్చి స్త్రీ సత్యాగ్రహులు ఇంకా పట్టుదలగా పికెటింగులు ఎడతెరిపి లేకుండా చేయటం ప్రారంభం. పోలీసులు బస్సుల్లో లారీలపైన 20-30 మైళ్ళు దూరం తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టి వాలంటీర్ ఎట్లా అంత దూరం వెనక్కి రాగలిగేవారు తెలియదు. కానీ తెల్లారేటప్పటికి యథాప్రకారం
గుడివాడలో పికెటింగ్లు జరుగుతూ ఉండేవి. కలయు వైష్ణవమాయులకు. శ్రీమతి సీతామహాలక్ష్మి ఇలా ఉంది వల్లభనే. మరి 4 రోజులు గడిచిన తర్వాత స్త్రీ వాలంటీర్లు బస్సులు లారీలు ఎక్కడానికి నిరాకరి రోజుకొక సమస్య పుట్టుకురావడంతో పోలీసులకు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఆలోచించాల్సి వచ్చి ఆడ పోలీసులు స్పెషల్గా పిలిపించి బలవంతాన వాలంటీర్ దళాలు బస్సులు లారీలు ఎక్కి దూరంగా దించి వచ్చి తెల్లారేటప్పటి కథ మళ్ళీ మాకు. సత్యాగ్రహులు ఎవరైనా గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చినట్టు తెలిస్తే సార్ పోలీసులు రెచ్చిపోయి చాపగొట్టి కేసులు పెట్టి పెద్ద మొత్తంలో జరిమానాలు వేశారు. ఒకసారి పామర్రు గ్రామంలో సూరపనేని గోపాలకృష్ణయ్య గారు స్త్రీ వాలంటీరు దళానికి ఆతిథ్యమిచ్చిన నేరానికి ఆయన్ను అరెస్టు చేసి 1000 రూపాయలు జరిమానా. అందుకని సత్యాగ్రహులు ఎవరింటికి పోకుండా జాగ్రత్త పడేవారు. కొమరవోళ్ళు ఎర్నేని సుబ్రహ్మణ్యం గారు గాంధీ ఆశ్రమం పేరుతో ఒక ఆశ్రమం స్థాపించి కానీ డిప్యూటీ కలెక్టర్ ఆశ్రమాన్ని స్వాధీనం చేసుకొని దానికి సీలేశారు. పోలీస్ కాపలా ఉంచారు. రోజు రోజుకు పోలీసులతో కయ్యానికి కాలు దువ్వుతున్న స్త్రీ సత్యాగ్రహకులు ఇదొక సమస్యగా తోచరు. ఆ అబలత్వం మరిచి వీర వనితలు సూటిగా వెళ్ళి సీళ్లు పగలగొట్టి ఆశ్రమంలో ప్రవేశించి వీరి సంఖ్య ఎక్కువ, పోలీసుల సంఖ్య తక్కువ. దాంతో వాళ్ళు ఏం చెయ్యలేక పై అధికారులు విన్నవించుకుంటూ ఉండేవాడు. వ్యానుల నిండా స్పెషల్ పోలీస్ అధికారులు స్వయంగా వచ్చి మిమ్మల్ని అందరినీ అరెస్టు చేసి వ్యాన్లో ఎక్కండన్నారు. 20-30 మైళ్ళ బందరు పర్రల వైపు తీసుకుపోయి వదిలి వెళ్ళిపోయారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా అనేక సార్లు జరిగింది. అయినా స్త్రీలు మరింత ఉత్సాహం కక్ష తీర్చుకుంటామన్న ఉబలాటం పికెటింగులు చేశారు. బందర్ వరకు ఈ యుద్ధం పాకింది. ఈ మధ్య వల్లభనేని సీతాలక్ష్మమ్మ నాయకత్వం, శ్రీమతి గోనుగొండ్ల లక్ష్మీ నరసమ్మ, అరికపూడి మాణిక్యమ్మ, అరికపూడి ఉషామణి, వయోవృద్ధులైన అరికపూడి మహాలక్ష్మమ్మ, కోనేరు భారతమ్మ, కందిగంటి నాగరత్నమ్మ, అరికపూ సౌభాగ్యమ్మ, బెడుకు చెరుకూరు సౌభాగ్యమ్మ, ఘంటా మల్లికంబ మాలు వంటి స్త్రీలందరూ 1922 సంవత్సరం మే నెలలో అరెస్ట్. చిన్న పెద్ద పిల్లలు పసిబిడ్డలు అనే వివక్షత లేక అందరికీ సంవత్సరం కఠిన శిక్ష విధించారు. రాయవెల్లూరు జైలుకు పంపించి వెన్ను విరుచుకున్నారు అధికారులు. అక్కడి నుండి ఆమె దళంలోని చాలామంది కన్ననూరుకు మార్చారు. అసలే సి క్లాస్, అందులో కన్ననూరు మరీ ఘోర. గంజి, ఉప్పుడు బియ్యమన్న పులుసు ఇచ్చేవారు. అది కడుపు నిండదు. దాంతో ఆరోగ్యం దెబ్బతింది. 1933 ఏప్రిల్ 11 సంవత్సరం శిక్ష పూర్తి చేసుకొని విడుదలయ్యారు. తిరుచనాపల్లి వెళ్ళి జైల్లో ఉన్న భర్త గారిని చూసి స్వగ్రామం చేరారు. రాజకీయాల్లో తీవ్రంగా పాల్గొనడం ఆమెకది మొదలు కాదు చివరకు. భర్త రామబ్రహ్మం గారితో కలిసి 1930లోనే ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని గుడివాడ జిల్లా అంతా తిరిగి ఎంతో పట్టుదలగా ప్రచారం చేశారు. భర్త అరెస్ట్ అయి జైలుకు వెళ్ళడం ఆమెను నిరుత్సాహపరచడ తోటి స్త్రీలను సమకూర్చుకొని మరింత ఎక్కువగా పదనుగా ప్రచారోద్యమం సాగి వాడవాడలా తిరిగి విదేశీ వస్త్ర దుకాణాల ముందు కళ్ళు, సారాయి
కొట్టము పికెటింగులు చేసి ఇంతలోనే గాంధీ ఇర్విన్ సంధి కారణంగా ఆమె భర్త విడుదలయ్య మిత్ర బృందంతో పాటు ఆ దంపతులు గుడివాడలు సత్యాగ్రహ శిబిరం స్థాపించి అక్కడే ఉండి పికెటింగులు చేసి విదేశ వస్త్ర దుకాణాలు తెరవటానికి ఎవరు సాగించలేదు. అలా కొనసాగిన కార్యక్రమం 1932లో ఆ దంపతుల వారి మిత్రదళాలు జైలుకు తీసుకువెళ్ళి విడుదలై వచ్చిన తర్వాత మనకి ఈ గొడవ ఇంకా చాలునని ఆమె భావించాల. కాంగ్రెస్ సంఘాలు, అఖిల భారత మహిళా సంఘాలు ఊరూరా స్థాపించి వాటిలో సభ్యులను చేర్పించడం, మహిళలకు ప్రయోజకరమైన కార్యక్రమాలు కొనసాగించడంలో నిమగ్నమై ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యురాలుగా, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సోషలిస్టు సభ్యురాలుగా వాడవాడలా తిరిగి ప్రచారం చేసి స్త్రీలలో రాజకీయ ఆర్థిక చైతన్యాన్ని పెంపొందించి 1937లో తూర్పు కృష్ణా జిల్లా రాజకీయ సభలు పామర్రు గ్రామంలో జరిగాయి. అప్పుడు ఆమె పూనుకొని ఆహ్వాన సంఘ అధ్యక్షురాలుగా జిల్లా మహిళా సభను నడిపించారు. ఇన్ని విధాల మహిళాభ్యుదాయానికి పాటుపడుతుండగా 1939లో కృష్ణా జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చి పామర్రు నియోజకవర్గంలో స్త్రీల ప్రత్యేక స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె పోటీ చేశారు. మంచి పలుకుబడి కలవాడు ప్రత్యర్థులుగా నిలిచిన ఆమె అఖండ విజయం సాధించారు. జిల్లా బోర్డు సభ్యులుగా సేవలు చేసి 1941లో వ్యక్తి సత్యాగ్రహంలో దేశాన్ని ఆవరించి శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ స్వగ్రామమైన జమీ గొల్లేపల్లి సత్యాగ్రహం చేసి ఫలితంగా 1941 మార్చిలో అరెస్ట్ అయ్యి క్రమక్రమంగా అనుభవం గడించిన బ్రిటిష్ ప్రభుత్వం అనవసరంగా సత్యాగ్రహులతో జైళ్లను బాధలు కొని తెచ్చుకునే కన్నా జరిమానాలు వేసి లాభం సంపాదించాలను. అందువల్ల ఆమెకు ఒకరోజు జైలు శిక్ష, 300 రూపాయల జరిమానా వేసి అది చెల్లించకపోతే 3 నెలలు కఠిన శిక్ష. సత్యాగ్రహులు కూడా జరిమానా చెల్లించడం అవమానంగా భావించారు. జైలు శిక్షనే సంతోషంగా గర్వంగా స్వీకరించేవారు. అందువల్ల ఆమె 3 నెలలు కఠిన శిక్ష అనుభవించడానికి రాయవెల్లూరు వెళ్ళారు. ఈసారి ఆమెకు ఏ క్లాసు ఇవ్వటం మొదటిసారిగా పెద్ద ఇబ్బందులు బాధలు కల శ్రీమతులు కుట్టిమారు అమ్మ, బెదవాడ లక్ష్మీకాంతమ్మ, గోపాలరెడ్డి, అమ్మన్నరాజారు ఈమెతో పాటు జైల్లో నూలు వడకటం పోటీలు పెట్టారు. శ్రీమతి సీతాలక్ష్మకు నాజూకుగా సన్నని నూలు తేయటంలో మంచి నైపుణ్యం. అందువల్ల ఆ పోటీలో ఆమె ఫస్ట్ ప్లేస్ వచ్చింది. శ్రీమతి కస్తూర్బా అస్తమించారు. ఆమె జ్ఞాపకార్థం జాతీయ నిధిని ఏర్పాటు చేసి దాన్ని ఖర్చు పెట్టి స్త్రీల అభ్యున్నతికి రకరకాల కార్యక్రమాలు రాష్ట్రంలో శ్రీ బుడిసు సాంబమూర్తి గారి ఆధ్వర్యాన కస్తూర్బా స్మారక సంఘం ఒకటి, శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ ఉపాధ్యక్షురాలుగా ఆ సంఘం తరఫున నిర్మాణాత్మక కృషి చాలా చేశారు. వాడవాడలా ఆమె తిరిగి విరివిగా విరాళాలు వసూలు చేసి ఎన్నో చోట్ల మాతా శిశు సంక్షేమ కేంద్రాలు సంఘం తరఫున నెలకొల్పి స్త్రీలకు పిల్లలకు సేవలు అందించారు. అనేక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. ఎంత కాలం జరిగినా గ్రామాల్లో ఇంకా అస్పృశ్యత పోల, హరిజనుడు నీళ్లకు కూడా ఇబ్బంది పడేవారు. 1941 విజయవాడ తాలూకా నయనవరం గ్రామంలో నున్నా నయనవరం గేట్ అని ఉంటుంది. శంకర నాగభూషణం గారు ఒక పెద్ద మంచి వినీతి బావి తవ్వి ఆమె ఆ బావి హరిజనుల ఉపయోగం కోసం ఆవిష్కరించి ఈనాటికి ఆ బావి హరిజన సేవలోనే నిలిచి 1946 మద్రాసు శాసనసభలకు ఎన్నికలు వచ్చాయి. ఆమె బందర్ జనరల్ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డ అఖండ విజయం సాధించి 52 వరకు ఆ శాసనసభ సభ్యురాలుగా
తమ నియోజకవర్గానికి ఎంతో ఉపయోగకరమైన అంశాలు ప్రవేశపెట్టి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. 30 మంది 1930 నుంచి సేవ చేసిన త్యాగాలు, చిన్న లాఠీ దెబ్బలు, అనుభవించిన జైలు శిక్షలు సార్థకమై స్వతంత్ర భారత పౌరునిగా ఆగస్టు 16 ఆల్ ఇండియా రేడియో మద్రాస్ కేంద్రం ప్రసారం చేసిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం స్త్రీలు భావి భారతం అనే అంశంపై ఆమె అద్భుతమైన ప్రసంగం చేసి అందరినీ మెప్పించి ఆంధ్రదేశంలో అనేక ప్రాంతాలలో వివాహ శుభకార్యాల పట్ల దేవదాసీల మేజువాణీలు జరిపేవారు. అది సంఘ శ్రేయస్సుకు ప్రతిబంధకం. అందువల్ల సీతామహాలక్ష్మమ్మ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ మేజువాణి అరికట్టాలని ఒక బిల్లు ప్రవేశపెడుతూ దాని ఆవశ్యకతను వివరిస్తూ గంభీర ఉపన్యాసం చేశారు. 1948లో ఆమెను ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మెంబర్గా 2 ఏళ్ల పాటు ఎన్నుకొని 50లో మద్రాస్ శాసనసభ తరపున 3 సంవత్సరాలకు ఎన్నుకొని అందువల్ల ఆమె బిగిన 5 ఏళ్ళు ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్ మెంబరుగా ఉండటం తటస్థించి ఆ విధంగా ఆమె విద్యారంగంలో కూడా స్త్రీల అభ్యున్నతి పాటు పడటానికి అవకాశం కలిగి ఆమె మంచి వ్యవహర్త, లోకజ్ఞానం కల వ్యక్తి. విషమ పరిస్థితుల్లో అయినా ఆవేశపడక చాతుర్యంతో విజయం సాధించక ఒకసారి గన్నవరం తాలూకా కృష్ణాపురం అనే గ్రామంలో కలెక్టర్ స్వయంగా నిలబడి ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు. అధికారులకు గ్రామస్తులకు అభిప్రాయ భేదాలు, ప్రభుత్వ లాఠీలు ఊరు దాటకుండా చేయటానికి గ్రామస్తులు రోడ్డు వంతెనను లాగేశారు. వేరే పని మీద కలెక్టర్తో మాట్లాడటానికి వచ్చిన ఆమె భర్త కాలిబాటన గ్రామంలో ప్రవేశం అధికారులతో విషయమన్నీ వివరించారు. అంతటితో ప్రొక్యూర్మెంట్ ఆఫీ ధాన్యం లారీలను తీశారు. ప్రతి గోడ మీద నుంచి ఇంటికప్పు నుంచి గ్రామస్తులు కర్రలతో రాళ్లతో అధికారులపైకి దూకు. అప్పుడు ఆమె భర్త రామబ్రహ్మం గారు వాళ్ళందరినీ బతిమారి బుజ్జగించి ఓర్పుతో నేర్పుతో విషయం బోధపడి బీభత్సకాండ ఆపగలిగి శ్రీమతి సీతామహాలక్ష్మమ్మ గుడివాడ తాలూకా గుడ్లవల్లోయర్ గ్రామంలో జన్మి. కొట్లూరి వెంకయ్య, శోభనాద్రమ్మ గారు ఆమె తల్లి. ఆమెకు 2 సోదరు. 11 ఏళ్ల వయస్సులో జమీ గొల్లేపల్లి వాస్తవి ప్రఖ్యాత దేశ సేవకు అయిన రామబ్రహ్మం గారితో వివాహమై ఆమె 1910 జనవరి 12న పుట్టినందువల్ల 69 సంవత్సరాలు ఇవాళ కంటే ఈ పుస్తకం రాసేనాడు నిండాయి. కానీ ఈనాటికి అత్యంత శ్రద్ధతో ఆసక్తితో స్త్రీల అభ్యున్నతి విసుగు విరామం లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. రేపు శ్రీమతి నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం.